వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి పెళ్లి మాటలు గల్పిక వింటారు. మ్యారేజ్ లుక్స్ చేంజింగ్ అవుట్లుక్స్. మా నాన్న శ్రీరామ్మూర్తి గారు చేసింది పోలీసు ఉద్యోగం అయినా సివిలైజ్డ్గా ఉండేవారు. వారి సివిలైజ్డ్నెస్కు సాత్విక గుణం తోడవడంతో వారు రిటైర్ అయిన తర్వాత బై ప్రోడక్ట్గా 20 ఏళ్లకు పైగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవారు. ఐపీఎల్ కాదని మనవి సుమండి. అందువల్ల మా ఇల్లు ఎప్పుడూ మ్యారేజ్ లింక్స్ ఆఫీస్కు ఎక్స్టెన్షన్ కౌంటర్ల జనాలతో కళకళలాడుతూ ఉండేది. రామోజీ ఫిలిం సిటీలో పర్మనెంట్గా వేసిన కోర్టు హాలు పోలీస్ స్టేషన్ సెట్ లాగా మా లివింగ్ రూమ్లో 6-7 కుర్చీలు 2 టీపాయిలు ఎప్పటికీ వేసి ఉండేవి. నాన్నగారు కాలకృత్యాలు ముగించుకుని టిఫిన్ తిని 9 గంటలకి ఆర్టీఓ రిజిస్ట్రేషను ట్రెజరీ ఆఫీసుల దగ్గర కాగితాల పనివాళ్లలాగానో రైటర్స్ లాగానో డైరీలు ఫోల్డర్స్తో కూర్చుంటే సందర్శకుల సందడి మొదలై చిన్న లంచు టీ బ్రేక్స్తో రాత్రి 7-8 వరకు కూడా ఫిక్సింగ్ సెషన్స్ నడుస్తూ ఉండేవి. ఈలోపు కింద పెట్టేసిన ఖాళీ కాఫీ కప్పుల ఫుట్బాల్ గేమ్ కూడా అయిపోయేది. ఇలా పెళ్లి మాటల సెషన్స్ ముమ్మరంగా నడిచే రోజుల్లో అటూ ఇటూ తిరుగుతూనో పేపర్ చదువుకుంటూనో నేనొక చెవి అటువైపు వేయడంతో ఈ ప్రక్రియలో ఆలోచనా ధోరణిలో కాలానుగుణంగా వచ్చిన మార్పులు చూడడం జరిగింది. మొట్టమొదట్లో పెళ్లి కూతుళ్ల వివరాలలో బిఏ లేదా బిఎస్సి చదివారనో సంగీతమో నాట్యమో వంటో వచ్చనో రాసుకునేవారు. మా అమ్మాయికి కార్డు ముక్క రాయడం వచ్చనో పిల్లలకు చదువు చెప్పుకునేపాటి చదువు చదివిందనో చెప్పేవారు. తరువాత కాలంలో అమ్మాయిల వివరాలు C++, జావా, పైథాన్ అంటూ పెళ్లి కోసం కాకుండా ఉద్యోగాల సీవీల్లాగా ఉంటూ వచ్చాయి. అమ్మో, ఈ పైథాన్ ఏమిటో, లాంగ్వేజ్ వరకు అయితే ఓకే, సైతాన్ కోబ్రా లాంగ్వేజెస్ కాకపోతే చాలు అనుకునేవారు. అమ్మాయి మిగతా వివరాలతో పాటు యావరేజ్ కాంప్లెక్షన్, రెడ్, ప్యూర్ వైట్, మిల్కీ వైట్ లేదా వీటిష్ అంటే గోధుమ తాచులాగానేమో అని రకరకాల షేడ్స్ పెట్టేవారు. ఒకరోజు పాత టెలిఫోన్ రంగులో ఫాస్ట్ కలర్ ఉన్న పెళ్లి మాటలకు వచ్చిన ఒక అమ్మాయి తండ్రి మా నాన్నగారితో మా అమ్మాయి ప్యూర్ వైట్ అని చెప్పడం విని నేను ఆందోళనతో కూడిన సంశయంతో వారి మొహంలోకి చూస్తే నా భావం గ్రహించిన వారు అమ్మాయి అంతా వాళ్ళ అమ్మ కలరండి అనడంతో కుదుటపడ్డాను. గతంలో ఉన్న కుటుంబ గౌరవం, అమ్మాయి గుణగణాలకున్న ప్రాముఖ్యం కొంతలో కొంత తగ్గి ఉద్యోగం, ఆదాయం, ఆస్తిపాస్తులకు ప్రయారిటీ పెరిగింది. పెళ్లికి ఫోటోలు ఇవ్వడం ఓ పెద్ద టాపిక్. గతంలో మనుషుల ముక్కు మొహాలు కనబడేలా ఫోటోలు ఇస్తే ప్రస్తుతం తలెత్తుకునో వంచుకునో కూలింగ్ అద్దాలతో చెట్టు కానుకునో, అమెరికా పెళ్ళికొడుకైతే ఖచ్చితంగా కారు కానుకునో, బైక్ ఎక్కో, జిమ్లో సైకిల్ తొక్కుతూనో, గడ్డాలతోనో జులపాలతోనో పెడతారు. ఇటీవల ఒకానొక పెళ్ళికొడుకు అన్ని ఫోటోలు మంకీ క్యాప్తోనో హ్యాట్తోనో పెడితే కొందరు అన్వేషకులు అంతర్జాలాన్ని శోధించి మాయాజాలాన్ని ఛేదిస్తే ఏతావాతా తేలింది ఏమిటయ్యా అంటే పెళ్లి కొడుక్కి ఎకరాలెకరాలే పోయి బొత్తిగా మైదానం అయిపోయింది అని. ఎవరో ఈ మాట నాతో అంటే పెళ్లి కూతుళ్ల మనసులో మరులు గొలిపించడం మా ప్యాకేజీలో లేదు. కానీ మా బంధువు డాక్టర్ రాధారాణి ద బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్తో భారీ డిస్కౌంట్తో తలపై కురులు మొలిపించి బాల్డ్నెస్ నుంచి బోల్డ్నెస్కు రప్పించేయగలమని బోల్డ్ భరోసా ఇచ్చి ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చేశాం. మరికొందరు తండ్రులు అమ్మాయి ఫోటోలు పంపం అంటూ వివరాలు మాత్రమే పంపుతారు. టెక్నాలజీ పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో అవతలి వాళ్ళు ఫేస్బుక్కో లింక్డ్ఇన్నో చూసి వాటిని మధించి అసలు విషయం గ్రహిస్తారన్న విషయాన్ని వీరు గ్రహించలేరు. 100 మంది ఉద్యోగుల మధ్య అమ్మాయి వర్క్ చేస్తున్నా పెళ్లి చేసుకోబోయేవాడికి ఫోటో పంపం అనడం కొంచెం తేడాగా లేదు?
పూజ్యులు బాపు రమణగారులు వయస్సులో ఉండగా ఎవరింటికైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి పాదం కుదురు నడక ఎలా ఉందో చూసేవారట. పాదం కుదురైతే నడత నడవడిక బావుంటాయని వారి నమ్మిక. రమణగారితో పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు పాదాలు చూడడానికి వారు పడ్డ పాట్లు కోతికొమ్మచ్చిలో రసవత్తరంగా చెప్పారు. ఇలాంటివన్నీ పోయి ఆస్తిపాస్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పెళ్ళిళ్ళు కుదిర్చేవారు అమ్మాయికి 5 CR 10 CR మాటలు మొదలుపెట్టేశారు. నాకు తెలిసిన CR అంటే సిఆర్ రెడ్డి గారే. ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీయే. పిల్ల కొంచెం అటు ఇటుగా ఉంటే శివాలయంలో శివుణ్ణి నంది కొమ్ముల మధ్య నుంచి చూసినట్టు అటు 2 CR ఇటు 2 CR మూటల మధ్య నుంచి వాటిని నిమురుతూ పిల్లని చూపిస్తూ కొండకొచ్చో ఊ అంటావా బాబు, ఊహూ అంటావా అని చివరకు ఊ అనిపించేస్తున్నారు. ఈ మధ్య పెళ్లి చూపులకు వెళ్ళిన కుర్రోడు మరీ మొహమాట పడుతూ ఉంటే పెళ్లి కూతురే ఓ అడుగు ముందుకేసి బీ కంఫర్టబుల్ అండ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అని పెళ్లి కొడుకును కుదుటపరిచి హెచ్ఆర్లోనో మార్కెటింగ్లోనో పనిచేస్తోందేమో పెళ్లి కుదుర్చుకుందని విని హౌరా అనుకున్నాను. గతంలో వైజాగ్లో పనిచేస్తుండగా మిత్రుడు అగర్వాల్ గారికి అగర్వాల్ ఇమేజెస్ అనే స్టూడియో ఉండేది. మంచి ఫోటోగ్రాఫర్ అయిన అగర్వాల్ ఎలాంటి అమ్మాయినైనా కాజల్ లాగానో ఐశ్వర్యరాయ్ లాగానో కమ్సే కమ్ రాశీ ఖన్నా లాగానో ఫోటోలు తీయగల దిట్ట. ఆ ఫోటోలు చూసి పిల్లని చూడ్డానికి వచ్చి కొంతమంది నిరాశకు గురై గొడవలైపోవడం మొదలెట్టడంతో ఒకరోజు అగర్వాల్ భాయ్ని కలిసి ఈ మాటే అనేశాను. అప్పుడు అగర్వాల్ గారు, సార్ 100 అబద్ధాలైనా ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఆడింది ఇదొక్కటే. నేను నా టాలెంట్తో నా ఫోటోలతో ఆవాహా ఆవాహా అని పెళ్లి కొడుకుల్ని అమ్మాయిని చూడ్డం వరకు సాయం పట్టేస్తున్నాను. మిగతా రాయితీలతో మీరు మేనేజ్ చేసుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాలి అని ముక్తాయించాడు. ఆ తర్వాత జనం వారి ఫోటోలకు ఆషాఢం డిస్కౌంట్లు ఇచ్చుకుంటూ అలా ముందుకు పోతూ ఉండేవారు. ఈ మధ్య స్కైప్లో 1 రోజులు ముచ్చటించుకున్న అమెరికా వరుడు వుడ్బీని మొదటిసారి కలవడానికి హైదరాబాదులో ఒక మాల్ని ఎంచుకుని మంచి బిల్డప్తో నిక్కరేసుకుని వస్తే పవర్ స్టార్ మెగాస్టార్ సినిమాలు చూసే అమ్మడు థట్ ఫస్ట్ అపియరెన్స్ మరీ నిక్కరేసుకునా అని నో చెప్పేసిందిట అతగాడికి. ఫేస్బుక్లో చాటింగ్స్తో బంగీ జంపింగ్ చేస్తున్నంత థ్రిల్ అయి ముందుకెళ్ళి పెళ్ళాడిన మరో సాహస బాలుడు పెళ్ళయిన తర్వాత అది తాడు కట్టుకోని బంగీ జంపేనని ఆలస్యంగా తెలుసుకున్నాడు. కొంతమంది డబ్బు చేసిన తండ్రులు మా అమ్మాయికి కాఫీ పెట్టడం కూడా రాదనో ఎండకన్నెరగకుండా పెంచామనో చెప్పడం విన్న నేను మనస్సులో ఎవడి దుంప తెంచడానికో లేక లాంఛనాలతో పాటు డి విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇస్తారో అనుకునేవాణ్ణి. అమెరికా వలసలు మొదలైన కొద్ది రోజుల తర్వాత అబ్బాయి తండ్రులు కొంతమంది ఇలా చెప్పుకున్న వాళ్ళందరినీ మించిపోయేవారు. మా వాడికి అస్సలు తీరికుండదండి, రోజు బిల్ గేట్స్తోనో వారెన్ బఫెట్తోనో మీటింగులుంటాయి, వాటితో చాలా బిజీ అని చెవిలో క్యాబేజీలే పెట్టేసేవారు. బహుశా పెళ్ళికొడుకు ఆ కంపెనీల్లో పనిచేసేవాడేమో. గతంలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న ఒక పెళ్లి కొడుకుని చూడ్డానికని పెళ్లి పెద్దగా వెళ్ళిన జాయింట్ కలెక్టర్తో పిల్లవాడి తండ్రి బిల్ కలెక్టర్ ఉద్యోగం ఎంత గొప్పదో చెప్పడం మొదలుపెట్టడంతో పెళ్లి పెద్ద బుర్రగొక్కోవాల్సి వచ్చిందిట. కొంతమంది అమెరికా పెళ్లి కొడుకులు మరీ స్పెషలు. పెళ్లాడబోయే అమ్మాయి ఫోన్ చేస్తే జిమ్లో ఉన్నాడనో స్విమ్మింగ్కో జాగింగ్కో వెళ్తున్నాడనో ఫోన్ పెట్టేయమనే బాపతు. ఇలాంటి ఒక వృద్ధవరుణ్ణి మా బంధువులమ్మాయికి చూడ్డానికి వెళ్ళా. సదరు పెళ్లి కొడుకు నన్ను బేతాళ ప్రశ్నలతో వేధిస్తుంటే అతని తండ్రి ఎంతో అసహన వదనంతో వీడు ఎవడో ఒకరిని చేసుకుంటే న్యూసెన్స్ వదిలిపోతుంది అన్నట్టు బిక్కమొఖం పెట్టు కూర్చున్నాడు. సాఫ్ట్వేర్ బూమ్తో మెడలో బెళ్ళున్నోడే వరుడని కమిట్ అయిపోయిన కొందరు మా నాన్నగారు బ్యాంక్ ఉద్యోగులు లెక్చరర్స్ లాంటి మ్యాచెస్ ఎన్ని చూపించినా సాఫ్ట్వేర్ ఏమీ లేవా సార్ అని నీరసిస్తూ అడిగేవారు. కలిసొస్తే నడిచొచ్చే కొడుకులొచ్చే కాలం పోయి కలిసొస్తే H1 ఉన్న అమ్మాయో పిక్ అయిన అమ్మాయో కోడలుగా వచ్చే కాలం వచ్చింది. ఇక్కడ 20 ఏళ్ల ఇండస్ట్రీ
అన్న చందాన, నేను 20 ఏళ్లకి పైగా ఇవన్నీ దగ్గరగా చూసిన నా పరిమిత జ్ఞానంతో తెలుసుకున్నది, ఏ వయసుకు ఆ ముచ్చట అన్న పాత సామెత పెళ్ళిళ్ల విషయంలో ముమ్మాటికి నిజం అని. ప్రస్తుతం 30 దాటి 1.5K 2.5K సంపాదిస్తున్న బాయ్స్ మరియు గర్ల్స్ మాకేంటి తొందర అనుకుంటున్నారు. ఇంకాస్త ముందుకెళితే ఆదాయం పెరిగి తల అరెకరం పోయి దాంతోపాటు ఓవరేజ్డ్ అయ్యి డిఫెన్స్లో పడతారు. వైజాగ్ దశపల్లా హోటల్లో కానీ ఇంకేదైనా హోటల్లో కానీ వేడి ఇడ్లీ సాంబార్ తినాలనుకుంటే ఉదయం 8:30 లోపే వెళ్ళాలి. తాపీగా ఉన్న కొందరు పెళ్లి కొడుకు పెళ్లి కూతుళ్లలాగా ఆర్చుకుని తీర్చుకుని ఉదయం 11 గంటలకి హోటల్కెళ్ళి ఇడ్లీ దోశ పూరి ఉందా అని అడిగితే వెయిటర్ అవన్నీ 9 లోపే అంటే మన లేట్ బ్యాచ్ అసహనంగా ఇంకేముంది అని అడగడం, వడ మాత్రం ఉంది సార్ అని బేరర్ అనడం, మన వాళ్ళు ఈగో చంపుకోలేక వేడేనా అని అడగడం, వెయిటర్ అంతే లౌక్యంగా సుమారు వేడి సార్ అని అనడం, సర్లే తెచ్చిపెట్టు అని వీళ్ళనడం, వెంటనే తినేయడం చేస్తూ ఉంటారు. ఇలా బస్సు మిస్ అయిన వాళ్లకు సుమారు వేడి బ్యాచ్ అని పేటెంట్ చేసేయాలి. ఇలాంటి వాళ్ళని చూసి చూసి విసిగిపోయిన మా తమ్ముడు శేఖర్, అన్నా మనం చేసుకోవలసిన వయసులో పెళ్లి చేసుకుంటే నచ్చిందే పెళ్ళం, అది దాటిపోతే వచ్చిందే పెళ్ళం లేదా వచ్చినోడే మొగుడు అవుతాడు అంటూ ఉంటాడు. జైంట్ వీల్ ఎక్కాలనుకుంటే మన కుర్చీ రాగానే కూర్చోవాలి, మిస్ అయితే వెయిటింగే. ఎంతో కష్టపడి కొంతమంది IAS IPSలకు సెలెక్ట్ అయ్యి మాకేంటి ఇంకా అనుకుంటారు. కొందరు అమ్మాయిలు అబ్బాయిలు ఓన్లీ సివిల్ సర్వెంట్స్ అన్న నియమానికి కట్టుబడి ఉండడంతో వాళ్ళకెంతకీ పెళ్లి కుదరకపోవడం చూస్తూ ఉంటాం. IPS సెలెక్ట్ అయిన అమ్మాయికి వాళ్ళ ఈగోని కింద వాళ్ళు బాగా పెంచి పోషించడంతో పెళ్లికొడుకు తండ్రి హెడ్ కానిస్టేబుల్లా, తల్లి మహిళా హోం గార్డులాగా ఆనడంతో చిక్కులు మొదలు. ఇలా చెట్టెక్కి కూర్చుని కాలం గడిచిపోతే మళ్ళీ వీళ్లే మాకేం తక్కువ అనుకోవాల్సి వస్తుంది. కొంతమంది విషయంలో హయ్యర్ క్వాలిఫికేషనే పెళ్లికి డిస్క్వాలిఫికేషన్ అయిపోతుంది. ఈ మాట వాస్తవం. పెద్ద హోదాలు, జీతాలు, చదువులు, అందాలు, ఆస్తులు ఇవన్నీ ఈ బాపతే. ఇటీవల ఒక సంపన్నుడు వాళ్ళ అమ్మాయి గురించి చెప్తూ, మా అమ్మాయి దీపికా పదుకునేలా ఉంటుంది అన్నాడు. అంటే నేను మనస్సులోనే, రణ్వీర్ కపూర్కి పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు ఎలాగో పాపం అనుకున్నాను. హారోస్కోపుల హారర్లు చెప్పుకోవాలంటే ఇంకొక పుస్తకమే అవుతుంది. ఎదురుగా ఉన్న వాళ్ల మాటల్ని కాకుండా 30 ఏళ్ల క్రితం ఎవరో రాసిన వివరాలపై పూర్తిగా ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం అన్నది ఆశ్చర్యం కదూ. అవి ఎంతవరకు కరెక్టో ఎవరికి తెలుసు? డెలివరీ చేసిన నర్సు 10 నిమిషాలు తేడాగా పుట్టిన సమయాన్ని చెప్తే జాతకమే మారిపోతుంది. అందుకే అవి హారోస్కోపులు కావు, హారర్స్కోపులు. ఫ్యాక్షన్ లీడర్ కొడుకు విధిలేక ఫ్యాక్షన్ లీడరే అయినట్టు మా నాన్నగారు మ్యాచ్ ఫిక్సింగ్స్ చేయడంతో నాకు పెళ్ళిళ్ళు చూడవలసిన పరిస్థితి వచ్చేసింది. నాట్ అవుట్ ఆఫ్ చాయిస్ బట్ బై కంపల్షన్. 20 ఏళ్ల క్రితం ఆడపిల్లల తండ్రులు మేం పెద్దవాళ్ళం అయ్యేలోపు ఒక అయ్య చేతిలో పెడితే మా బాధ్యత అయిపోతుంది అన్న మాట ప్రస్తుత రోజుల్లో కొన్నిసార్లు దీన్నో అయ్యనెత్తిన పెడితే లేదా దీన్నో బకరానెత్తిన పెడితే అనో వినిపిస్తున్నాయి. అత్తగారు లేరుట, ఆడబడుచు లేదుట, ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది అనుకునేవారు కొందరైతే, పెళ్ళవగానే మా అబ్బాయిని 3 నెలల్లోనే వేరే ఇంట్లో పెడతామని హామీ ఇవ్వవలసిన పరిస్థితులు మరికొందరివి. ఆడపిల్ల తండ్రులైతే 5 CR 10 CR అసెట్స్ అని చెప్తూనే మా తదనంతరం అన్న రైడర్ కూడా పెట్టాల్సిన పరిస్థితులు చాలానే చూస్తున్నాను. కొంతమంది పెళ్లి కొడుకుల తండ్రులు వాళ్ళిస్తామన్న పొలం గురించి కనుక్కుంటే అంత రేటు లేదంటున్నారు సార్ అనో, గూగుల్లో పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు చూశాను సార్, అంత పెద్దగా లేదు అనేవాళ్లనో చూశాను. మరొక జాగ్రత్త పరురాలు కోడలికి పెడతామన్న నగలన్నింటినీ ముందుగానే పంపిస్తే గోకించుకుని చూసుకుంటామని చెప్పిందిట. ఆ బంగారం 22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డో తేల్చుకోవడానికేమో.
మరికొన్ని తేడా కేసులు పెళ్లి కూతురు ఫాదర్ ఏ యూనివర్సిటీలో చదివాడో, 10th ఇంటర్లో ఆయనకి ఎన్ని మార్కులు వచ్చాయో, ఆయన బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసుకోగలరా సార్ అనో, పెళ్లి కూతురు నాన్న అన్నయ్యల ఐక్యూ ఎంతో తెలుసుకోండను అనడం కూడా చూసేశాం. మరికొంతమంది అవధానాల్లో నిషిద్ధాక్షరుల్లాగా సంబంధాల కోసం వెదికేటప్పుడు నో గర్ల్స్ ఫ్రమ్ పోలీస్ అండ్ జ్యుడిషియల్ ఫ్యామిలీస్ అని కూడా రాసేసుకుంటున్నారు. మరి వాళ్ళ అనుభవాలేమిటో? ఐఐటి ఐఐఎం మేధావులతో దెబ్బతిన్న కొంతమంది త్రివిక్రమ్ ఏదో సినిమాలో వాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పినట్లు వాళ్ళు వద్దని దండం పెట్టేస్తున్నారు. మరికొంతమంది శాలరీ షుడ్ నాట్ బీ లెస్ దాన్ 2 lakhs per month అను, ప్రాపర్టీ షుడ్ బీ అబౌవ్ 50 crores అను పెట్టేస్తున్నారు. పెళ్లి చూపుల ఇంటర్వ్యూల్లోనూ పెను మార్పులు వచ్చేశాయి. సింగిల్ సిట్టింగ్స్తో ఏవీ కుదరడం లేదు. ఉద్యోగాల్లాగానే 3rd రౌండ్, 5th రౌండ్, ఫైనల్గా HR రౌండ్. పెళ్లి కొడుకులైతే సోషల్ డ్రింకింగ్ ఓకేనా అని అడగడం, నాకొక బ్రేకప్ అయిందని చెప్పడం కూడా వింటున్నాం. సోషల్ డ్రింకింగు సైన్స్ డ్రింకింగు అయినా ఉన్నది ఒక్క లివరే కదా అన్నది నా సంశయం. అమ్మాయిలైతే నేను ఉదయం బాగా ఎర్లీగా 10కే లేస్తాను, ఈజ్ ఇట్ ఓకే అనో, నాకు వంట రాదు, ఈజ్ దాట్ ఓకే అనో అడగడం. సరదా పడ్డ పిల్లవాడు తర్వాత ఏమైనా అంటే గవర్నమెంట్ రెఫరెన్స్ టు జీవో 22 అనో జీవో 46 అనో అన్నట్టుగా ముందే చెప్పాగా అంటున్నారని వింటున్నాం. ఇలా సరదా పడి మొహమాట పడిన నా మిత్రుడి కుమారుడు కాస్త కలిగినింటి నుంచి వచ్చిన న్యూ వైఫ్కి యాడ్ ఆన్ కార్డ్ ఇచ్చాడు. ఆ పిల్ల నెలలోపే మాల్స్ వెంట పడి షాప్ టిల్ హీ డ్రాప్డ్ అని సుమారు 2 లక్షలకు పైగా స్వైప్ చేసేయడంతో అతగాడు కన్నీళ్లు వైప్ చేసుకోవాల్సి వచ్చింది. కొడుకు ఇబ్బంది చూసిన నా మిత్రుడు, అందుకే పెద్దవాళ్ళు బియ్యం అందుకునేటప్పుడు మనం చెయ్యెత్తితే కనీసం కాబోయే వియ్యంకుడి మోకాలైనా అందితేనే ముందుకెళ్ళాలి అన్న మాట వినాలి అంటూ వాపోయాడు. కొందరు అమ్మాయిలు ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూలోనే 6 ఏళ్ల నుండి అమెరికాలో ఉంటున్నావు, నీ బ్యాంకు బ్యాలెన్స్ ఇంతేనా అనో, మీ పేరెంట్స్ వస్తే మన దగ్గర ఎన్ని రోజులు ఉంటారనో, ఇంట్లో పనులు ఎలా షేర్ చేసుకోవాలి అంటూ MOU చేసేసుకుంటున్నారు. ఇలాంటి ర్యాపిడ్ ఫైర్ సెషన్స్కి జడిసి కొంతమంది అబ్బాయిల తండ్రులు అన్ని ఎక్స్పెక్టేషన్స్ మరచి, మా అబ్బాయి ఇంటికెళ్తే మా కోడలు మమ్మల్ని చూసి ఎయిర్ హోస్టెస్ లాగా నవ్వినా చాలను, మా అబ్బాయికే కాదు మాకు కూడా కాఫీ ఇవ్వక్కర్లేదు, మేమే కల్పిస్తాం, కోడలైనా కూతురైనా ఒకటే అనేసుకుని కళ్ళు తుడిచేసుకుని మా కాఫీ చేసిచ్చే ఓపిక లేకపోతే కాఫీ కలిపిచ్చేందుకు ఎవరినైనా ఏర్పాటు చేయగలం అని హామీలిచ్చేవాళ్ళని చూస్తున్నాం. మా అమ్మాయి ఎవ్వరినీ కష్టపెట్టే రకం కాదు, బాబు యాడాన్ కార్డ్ ఇచ్చేస్తే సర్దుకుపోతుంది అని పిల్ల తండ్రులు అంటుంటే హతవిధి అనుకోవాల్సి వస్తోంది. ఎనీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్న పెద్దల మాటని మన్నించి లవ్ మ్యారేజ్ ముచ్చట్లు ముచ్చటించటం లేదు. పెళ్లి చూపుల్లోనూ పెళ్లి మాటల్లోనూ పెనుమార్పులే చోటు చేసుకోవడం ఇంటా బయట అందరం చూస్తూనే ఉన్నాం. మనకేమీ కావాలో స్పష్టమైతే మన పని తేలికవుతుంది, సెలక్షన్ జరిగిపోతుంది, పెళ్ళైపోతుంది. లేదా నో విండ్ ఈజ్ ఫేవరబుల్ టు ఎ సెయిలర్ హూ డజంట్ నో వేర్ టు గో అన్న సామెత నిజమై పెళ్లి కాని ప్రసాదులు, పెళ్లి కాని అమ్మడులు పడవెక్కలేని సరంగులుగా మిగిలిపోగలరు. వసంత వల్లరిలో ప్రముఖ బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి హర్షవనం బ్లాగ్ నుండి పెళ్లి మాటలు గల్పిక విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.